హలో ఎవరివన్, నేను మీ విజ్జు బేబీ. సో మా గ్రూప్లో మా ఫ్రెండ్స్తో నేనైతే ఒక ప్లాన్ చేసేసానండి. నాకైతే మూడ్ బాగాలేదు, పబ్కి వెళ్దాం అనే ఒక్క మెసేజ్ చేసా గ్రూప్లో. వెంటనే రియాక్ట్ అయ్యారు, అందరూ రెడీ అయిపోయారు. అలా ఉంటుంది మా టీంతో. సో మీకు కూడా ఎలాంటి ఫ్రెండ్స్ గ్రూప్ ఉందా, ఉంటే కమెంట్ చేసేయండి. ఈ లోపు మా గాయత్రి పాప వచ్చేసింది. నేను ముగ్గులు ఆడుకునే లోపే నా కొడుకు వచ్చేస్తున్నాడు, ఏడ్చేస్తున్నాడు. గాయత్రి మమ్మీ నాది అనుకుంటూ ఇంకా చూస్తున్నారు కదా, మీరే చూడండి. సొల్లు అయితే కాదు ఇది, అసలు ఆ బాండింగ్ అలా ఉంటుంది వాడికి దానికి. ఇంకా ఎక్కిపోతున్నాడు, దాని స్కూటీ కూడా దిగనియట్లే. అట్లా ఉంటుంది మరి నా కొడుకుతో. శ్రవణ్, నేను అండ్ బిఎస్సీ వ్లాగ్స్ తమ్ముడు అండ్ మా హస్బెండ్ వచ్చేసి పొందూరు నుంచి రావాలి, వీళ్ళేమో శ్రీకాకుళం నుంచి రావాలి. అందుకనే చిలకపాలెంలో కలిసాము. అండ్ సాయి వచ్చేసి రణస్థలంలో జాయిన్ అయ్యాడు. ఇలా ఉంటుంది మా టీంతో. వామిటింగ్స్, కార్ పడదు పాపకి. మా మంకీ ఎక్కడికైనా వెళ్ళిపోద్ది. మంకీ చూసారు కదా, ఫ్రెండ్స్ ఎక్కడుంటే అక్కడే ఎంజాయ్మెంట్ అంటారు. నిజంగానే అలానే జరుగుతుంది. అండ్ ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయాము పబ్కి. నాకు మూడ్ కొంచెం బాగాలేదు అనుకున్నా సరే నేనైతే పబ్కి రెడీ అయిపోతా. ఆ టైప్ ఆఫ్ గర్ల్ని. నాకు కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. నచ్చినట్టు గెంతుతున్నారు అంటే ఏదో తాగేశారు అని అయితే అస్సలు అనుకోవద్దు. చూసారు కదా, కార్లో కూడా అలానే గెంతాము. అంటే మేము ఎక్కడుంటే అక్కడ చిల్ అయిపోతాం అనమాట. అంత బాగుంటుంది మాతో. ఇంకా వైబ్ అయితే ఇంకా మామూలుగా లేదు. ఆ రోజు గట్టి గెంతుకున్నాం. మా హస్బెండ్ వెళ్ళిన ప్రతి ఒక్కరం కూడా ఎంజాయ్ చేసాం. మేము వర్త్ అనమాట, వర్త్ వర్మ అన్నట్టు. విన్నర్గా అరుపులు. మా ఇంట్లో ఒక్క స్టెప్ వేస్తే చాలు రెచ్చిపోతున్నారు ఇంకా మా టీము. కార్లో కూడా తగ్గేదే లేదు అన్నట్టు ఉంటాం అనమాట. అసలు ఎనర్జీ డౌన్ అవ్వదు మాకు. ఇంకా అంతే, ఇంకా అదే పని. సో చూసారుగా, మీకు ఎలా అనిపించిందో మీరు కూడా కమెంట్ చేయండి. అండ్ మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉన్నాయా? ఉంటే ఇంకా మీ ఫ్రెండ్స్ గురించి ఒక్కొక్క వాక్యంలో చెప్పేయండి అనమాట. అంటే వాళ్ళకి ఒక పర్సన్కి ఒకటి ఇవ్వాలి అనుకుంటాం కదా, అలా మీకు ఇష్టమైన పర్సన్ గురించి ఒక లైన్ అయితే కమెంట్ చేసేయండి. అండ్ ఫ్రెండ్స్ ఎవరు లేకపోతే మీరు కూడా మా గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే కమెంట్ చేయండి. మాకులాగా చిల్ అవుతాను, మాకులాగా అన్నిటిలో ఉంటాను అంటేనే జాయిన్ అవ్వండి. మా ఆయనతో ఒక్క స్టెప్ వేస్తే చాలు ఇంకా రెచ్చిపోతారు మా వాళ్ళు. ఇంకా ఎక్కుతారనమాట విచ్చు అనుకొని. అందుకని సైడ్కి వెళ్ళిపోమంటాను మా ఆయన కూడా సిగ్గుపడిపోతాడు అనమాట. సో డోంట్ మిస్ దట్ ఛాన్స్. ప్రతి ఒక్కరూ కమెంట్ చేయండి. మాతో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నేను రియాక్ట్ అవుతాను, జాయిన్ చేస్తాను. కానీ ఒక్కటి చెప్తున్నా, మాకులా చిల్ అవ్వాలి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే విజ్జు బేబీని ఇప్పుడే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బై.